చిన్నవాడు కానీ దేవుని యొక్క సేవలో మరి ఒకవైపు ప్రత్యేకంగా జాబ్ చేస్తూ తన మిగిలిన సమయమంతా కూడా దేవునికి అప్పగిస్తూ దేవుని సేవలో ముందుకు సాగుతూ ఉంటున్నాడు. కాబట్టి అక్కడ ఇచ్చేయండి అలా వచ్చి అక్కడ ఇచ్చేసేయాలండి. నేను ఐ విల్ హ్యాండ్ ఓవర్. కుటుంబం అంతా కూడా దేవుని సేవలో ఉపయోగపడుతుంది. ఇక్కడనే ఆయన వివాహం అవ్వకముందు నుంచి కూడా మన సంఘంలో సభ్యుడిగా ఉన్నాడు. తర్వాత ఇక్కడ ఉంటుండగానే వారి వివాహం జరిగింది. వారిద్దరిని ప్రేమించి దేవుడు వారికి 2 కుమార్తెలను ఇచ్చాడు. మరి వారు గుంటూరులో ఉంటున్నారు ప్రస్తుతానికి. అక్కడ పరిచర్యను కూడా కొనసాగిస్తూ దేవుని మహిమార్థంగా జీవిస్తున్నారు. మరి మొత్తం నలుగురు కూడా లైవ్లో కూడా ప్రతిరోజు వస్తుంటుంది, ప్రతి ఆదివారం చూడవచ్చు మీరు. వారు నలుగురు కుమార్తె, పెద్ద కుమార్తె కూడా చక్కగా కీబోర్డ్ వాయిస్తుంది, చిన్న కుమార్తె ఫోటోగ్రఫీ తీస్తుంది. మరి ఆయన సత్యమని మంచి పాటలతో మంచి ఆరాధనతో దేవుని మహిమపరుస్తోంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి ఈరోజు వాక్య సందేశము కూడా ఆయన ఇస్తారు. ఇక్కడ మన పేపర్లో ఎప్పుడులాగానే మోడరేటర్ అని పడిపోయింది, కానీ అది వాక్య ధ్యానము. మీరు వీలైతే రెవరెండ్ డాక్టర్ విక్రమ్ గారిని రాసుకోండి. అక్కడ మీకు ఎప్పటికైనా గుర్తుండడానికి ఈరోజు ఏ వాక్యం చెప్పారనడానికి ఆ పేరు దగ్గర. సో ఆయన మనకు వాక్య సందేశాన్ని అందిస్తాడు. తర్వాత 14వ తారీఖు అనగా బుధవారం కదా, మంగళవారం 14వ తారీఖున మంగళవారము ఆయన అనగా విక్రమ్ గారి జన్మదినోత్సవం ఉంది. అందుచేత ఇక్కడ ఉన్నాను కాబట్టి మరి ఒక విధంగా ఇది సొంత చర్చి ఆయనకు, మా ఇల్లు కూడా సొంత గృహంలాంటిదే. అందువల్ల ఆయన ఆ సందర్భంగా ఇక్కడికి వచ్చాను కాబట్టి 2 రోజులు మాతో గడపడానికి వచ్చారు. 14వ తారీఖు ఆయన బర్త్డే, అంచేత ఆయన గృహకూడిక ఏర్పాటు చేసుకుంటున్నారు. గృహకూడిక అంటే మా ఇంటి దగ్గరనే అనమాట, మా ఇంట్లోనే గృహకూడిక ఉంటుంది. బుధవారము 14వ తారీఖు, ఎవరు మర్చిపోకండి. మంగళవారం 14వ తారీఖు మంగళవారం సాయంత్రం 7 గంటలకు మా ఇంటి దగ్గర ప్రత్యేకమైన ప్రార్థన కూడిక ఉంది. ఆయన ఏర్పాటు చేసుకుంటున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయనను ప్రేమించి అందరూ కూడా సకాలానికి రావాల్సిందిగా కోరుచున్నాను. ఓకే, చివరిగా వాక్యానికి వెళ్ళకముందు మరొక వివాహ ప్రకటన చదువుదాం. అయ్యం సరే. ఇక్కడ ఇప్పుడే యవనస్తులు వచ్చి మనకి యొక్క పేపర్స్ ఇచ్చారు. విశాఖపట్నంలో రివైవల్ ఫైర్ అనేటువంటి ప్రేయర్ కాన్ఫరెన్స్ జరుగుతుంది. 16, 17, 18, 19 తారీఖుల్లో గురువారము, శుక్ర, శని, ఆదివారాల్లో ప్రతిరోజు ఉదయం 9 గంటలకు మళ్ళీ రాత్రి 6 గంటలకు ఉంటుంది. 3 రోజులు కూడా అనగా ఉదయం 9 గంటలకు రాత్రి 6 గంటలకు ప్రతిరోజు కూడా ఉంటాయి. మరి స్థలము పోర్ట్ ఇండోర్ స్టేడియంలో అనగా గురుద్వారకు కొంచెం ముందుగా ఉంటుంది, హైవే పక్కన కైపాలెం దగ్గర. ఇక్కడ వాక్య సందేశం ఇవ్వడానికి పిజే స్టీవెన్ పాల్, ఆయన సత్యమని స్టెల్లా పాల్ గారు కూడా వాక్య సందేశాన్ని అందిస్తారు. మరి పేపర్ తీసుకోండి, ప్రార్థన చేయండి. వెళ్ళాలనుకునేవారు వెళ్ళి
ఆత్మీయ మేలు పొందండి. ప్రేయర్ కార్డ్స్ కూడా మన దగ్గర ఉన్నాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏ తారీఖు? యూత్ కాన్ఫరెన్స్ అది. అలాగే మనకు ఐఎం అని మనము వాళ్ళకి సపోర్ట్ చేశాం. బుదిగంత సువార్త అనేటువంటి ఇండియన్ ఎవెంజలికల్ టీం వారికి మనం సపోర్ట్ చేశాం. వారు ఈ నెల 13, 14, 15 తారీఖుల్లో కంటోన్మెంట్ బ్యాప్టిస్ట్ చర్చిలో ఇండియన్ ఎవెంజలికల్ మిషన్ వారు 46వ రాష్ట్ర మిషనరీ కన్వెన్షన్ జరుగుతోంది. వెళ్ళి చూడండి, అట్లా ఎలాగ ఉంటాయో కొన్ని చోట్లకు కూడా వెళ్ళి చూస్తూ ఉంటే మంచిది. మనం కొన్ని మంచి ఈ యొక్క ఐఎం అనేటువంటి వారు మంచి సేవ చేస్తున్నారు. దాన్ని మనం చూడడం చాలా మంచిది, గమనించడం చాలా మంచిది. మంచి దైవజనుడు మంచి వాక్యాన్ని అందిస్తారు. గత నెలలో మన సంఘం నుంచి యవనస్తులైనటువంటి పిల్లలు మరి విశాఖపట్నంలో జరిగేటువంటి యూత్ కాన్ఫరెన్స్కి వెళ్ళారు. కాబట్టి ఇప్పుడు విజయనగరంలో జరిగేటువంటి ఆ కూడికలో ఎవరైనా వెళ్ళి పాలు పంపులు పొందొచ్చు. వివాహ ప్రకటన. విజయనగరం జిల్లా ఎస్కోట మండలం ఎస్కోట గ్రామ కాపురస్తులు బెరాక సంఘ సభ్యులైనటువంటి శ్రేష్ఠులు ముదపాక అర్జున రమణమ్మ గారి కుమారుడు ముదపాక సామ్యుల్ కుమార్కును, పాండిచ్చేరి యానం పట్టణము కాపురస్తులు మదర్ సుశీల మెమోరియల్ బ్యాప్టిస్ట్ చర్చ్ కాపురస్తులైన క్రీస్తులు దడాల బాబురావు రామలక్ష్మి గారి కుమార్తె దడాల సూసన్ చంద్రికకును, 2025 సంవత్సరం జనవరి నెల 22వ తారీఖున, అనగా ఈ నెల 22వ తారీఖున బుధవారం ఉదయం 9:30 గంటలకు బెరాక చర్చి ప్రార్థనా మందిరంలో, అనగా మన మందిరంలోనే నా చేత వీరికి వివాహం జరుపుటకు పెద్దలచే నిర్ణయింపబడింది. కావున వీరి ఇరువులు యథావిధిగా జతపరచబడకూడదని న్యాయమైన ఆటంకము ఏదైనా ఉన్న ఎడల లిఖితపూర్వకముగా తగిన సాక్ష్యాధారాలతో వివాహపు తేదీ లోపల తెలియవలసవలసిందిగా కోరుచున్నాను. ఇది మొదటి ప్రకటన. గాడ్ బ్లెస్ యూ. అందరు కూడా దేవుడు దీవెనచుగాక. మనం ఈ సమయంలో వాక్యాన్ని విందాం. వాక్యానికి సమయం ఇస్తున్నాం. రెవరెండ్ డాక్టర్ డి దారా విక్రమ్ గారు వచ్చి మనల్ని వాక్యంలో నడిపిస్తారు. హలో చెక్. హలో, సరిపోయిందా? రైట్. కెమెరా. ప్రభువు యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభాభివందనాలు. అందరూ బాగున్నారా? ఒకసారి ఇంకొకసారి. నాకైతే చాలా సంతోషంగా ఉంది. దేవుని సేవకులు బిషప్ దేవప్రసాద్ అయ్య గారు, అలాగే బెరాక సంఘం నా గురించి చాలా ఎక్కువ ప్రార్థన చేశారు. అందువల్ల దేవుడు ఎక్కువ దీవించాడు. ఎంత దీవించాడంటే ఆదివారం ఖాళీ లేనంతగా దీవించాడు. హల్లెలూయా. ఇక్కడ బెరాకాలో 2009లో నేను అడుగుపెట్టాను. దేవుని కృపను బట్టి సంఘ సభ్యుడిని అయ్యాను, ఇంటి సభ్యుడిని అయ్యాను. తర్వాత 2017లో నా పిహెచ్డి కంప్లీట్ చేసుకొని నేను గుంటూరు వెళ్ళటం జరిగింది. వెళ్ళిన తర్వాత వెళ్ళే ముందు ఇక్కడ బైబిల్ ట్రైనింగ్ తీసుకున్నాను మన రెమా బైబిల్ కాలేజ్లో. అలాగే దేవుని సేవకులు
దేవప్రసాద్ అయ్య గారి సమక్షంలోనే పాస్టర్గా కూడా ఆర్డినేషన్ తీసుకున్నాను. గుంటూరులో బెరాకా చర్చి నేను స్థాపించాను. చప్పట్లు కొడదామా? దేవుని సేవకులు అయ్యగారు, అమ్మగారు, అలాగే అన్నలు, బ్రదర్ చిన్ని, బ్రదర్ నాని, అలాగే అరుణక్క పిల్లలు, కొత్తగా వచ్చిన చెల్లి జెరూష, ఇంకా కొత్తగా వచ్చిన ఎవరు నాకు గుర్తులేదు, ఇంకో పేరు ఉంది, ఫీబీ. సో ఇదంతా ఎలా ఉంది అని అంటే చాలా సంతోషంగా ఉంది. ఈ సంతోషం ఐ కెనాట్ ఎక్స్ప్రెస్, చెప్పలేదు. సంతోషం ఆ కాసేపట్లో ఉండే సంతోషం కాదు, కానీ ప్రతిదినము ఉండేటువంటి సంతోషం. దేవుని మహాకృపను బట్టి ఈరోజు నేను ఇక్కడికి రావటం జరిగింది. నాతో పాటు నా కుటుంబం, అలాగే మా సంఘ సభ్యులు కొంతమంది ఇక్కడికి వచ్చినాం. ఈరోజు దేవుని వాక్యాన్ని పంచుకోవటానికి నేనైతే చాలా రోజుల నుంచి వాక్యం వింటల్లా. యూట్యూబ్లో, ఫేస్బుక్లో లైవ్లో వింటమే కానీ సంఘానికి వెళ్ళి వినే పరిస్థితి లేదు, ఖాళీ లేదు. కానీ ఈరోజు విందామనుకున్నా, కానీ అంకుల్ మరి ఆయన ప్రేమతోనో బాధ్యతతోనో మొత్తానికి ఈ అవకాశాన్ని దేవుడు నాకు ఇచ్చాడని నేను నమ్ముతా ఉన్నా. సో దయచేసి అందరము ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు ఒక మాట నేర్చుకొని మనం వెళ్దాం. ఈ సంఘంలో కొన్ని వేల మంది రక్షణ పొందారు, కొన్ని వందల మంది దేవుని సేవకులయ్యారు. వారిలో నేను ఒకడిని. ప్రపంచంలో నలుమూలల నుంచి దేవుని సేవకులు, పెద్ద పెద్ద బిషప్ గారులు, పెద్ద పెద్ద అయ్యగారులు ఎక్కడా మనకు దొరకనటువంటి దేవుని సేవకులు ఇక్కడ ఈ ప్లాట్ఫామ్ పైన, అనగా మన సంఘంలో వారు వాక్య పరిచర్య చేసినట్లుగా మనందరికీ తెలుసు. దయచేసి గమనించండి. ఈనాటి వాక్యం మీకు అందించినటువంటి పేపర్లో దేవునితో నడుచుట అనుంది. దేవునితో మనం నడవాలి. చాలాసార్లు మనం ఒక స్థాయికి వచ్చిన తర్వాత మన మూలాలు మర్చిపోతాం. మనం ఎక్కడి నుంచి వచ్చామో మర్చిపోతాం. మన మొదటి స్థితి మర్చిపోతాం. మనము దేవుణ్ణి తెలుసుకున్న తర్వాత, దేవుడు మనల్ని ఆశీర్వదించడం మొదలుపెట్టిన తర్వాత కొన్నిసార్లు ఎక్కడో మిస్కనెక్ట్ అయిపోతాం. ఈరోజు మనం ఆ మిస్కాండక్ట్ని, అలాగే మిస్కనెక్షన్ని మనం రీకనెక్ట్ చేసుకుందాం. ఎక్కడైతే మనము మన ఆత్మీయ జీవితంలో ఎక్కడైనా బ్రేక్ పడి ఉంటే, లెట్ us కన్క్లూడ్ టుడే. ఈరోజు దేవుడు మనతో మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నాడు. ఒక్క సెకండ్ తల వంచండి, చిన్న మాట నాతో చెప్పండి. జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయా, జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయా, శరీర క్రియలన్నీయు నాలో నశింపజేయుమయా, శరీర క్రియలన్నీయు నాలో నశింపజేయుమయా, జీవనదిని నా హృదయములో ప్రవహింపజే. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, గొప్ప దేవా, నీ పాదాలు కొందనాలు. ఈ ఉదయకాలం మాతో మీరే మాట్లాడండి. నీ కృపను బట్టి దేవుని సేవకులు అయ్యగారు, అమ్మగారిని, వారి కుటుంబస్తులందరినీ ఆశీర్వదించండి. ఈ బెరాకా సంఘం అందరూ సభ్యులందరిని బట్టి ప్రభా నిన్నే స్తుతిస్తూ ఈ వాక్యంలో నీవే తోడుగా ఉండి నడిపించమని యేసయ్య పరిశుద్ధనామమున ప్రార్థన చేసి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆదికాండము 1వ అధ్యాయం తీసి పట్టుకోనండి. ఆదికాండం 1వ అధ్యాయం 26, 27 వచనాలు మనందరం చాలాసార్లు చదువుకునేటువంటి వాక్యం. చాలాసార్లు మనం ఈ ధ్యానాన్ని చేసుకొని ఉండుంటాం. మన దేవుడు మన రక్షకుడు. అంతేకాదు, మనము ఆయన రూపంలో తయారు చేయబడినటువంటి వారం. ఇందాక తల్లి ప్రార్థన చేసేటప్పుడు, విజ్ఞాపన ప్రార్థన చేసేటప్పుడు నేను గమనించా, ప్రభువా
నీ పోలికలో మమ్మల్ని తయారు చేసావయ్యా అని చెప్పి ఆమె ప్రార్థన చేయటం నేను గమనించా. బైబిల్లో 26వ వచనం చదువుదాం. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము. 27 చదువుదాం. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను. దేవుడు స్త్రీని గాను పురుషుని గాను. 2వ వచనం 7వ వచనం చదువుదాం. దేవుడైన యెహోవా నేల మంటితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మాయను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ప్రపంచంలో రెండు ఆబ్జెక్ట్స్ మనకు కనపడతాయి. మన సైన్స్ వాళ్ళు వాటిని ఏమంటారంటే ఆర్గానిజమ్స్ అంటారు. దేర్ ఆర్ 2 kinds ఆఫ్ ఆర్గానిజమ్స్ ఆన్ దిస్ వరల్డ్. ఒకటి లివింగ్ ఆర్గానిజమ్స్, 2 నాన్ లివింగ్ ఆర్గానిజమ్స్. ఆల్ లివింగ్ ఆర్గానిజమ్స్ ఆర్ క్రియేటెడ్ బై గాడ్. ఆల్ నాన్ లివింగ్ ఆర్గానిజమ్స్ ఆర్ క్రియేటెడ్ బై గాడ్ అండ్ ద హ్యూమన్ బీయింగ్. గమనించండి, దేవుని ద్వారా తయారు చేయబడినటువంటి దీన్ని మనం ఈరోజు సైన్స్ అండ్ టెక్నాలజీ బాగా డెవలప్ అయ్యి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే రోడ్లోకి వచ్చాం మనం. ప్రతి ఒక్కళ్ళు ఏమంటారు అని అంటే సైన్స్ పెరిగింది, టెక్నాలజీ పెరిగింది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పెరిగింది అని చెప్తూ ఉంటారు. అదంతా నిజమే, కానీ ఆ ఇంటెలిజెన్స్ అంతా కూడా దేవుని దగ్గర నుంచి వచ్చింది. ఎందుకనంటే దేవుడు ప్రతి మనిషికి ప్రాధాన్యత ఇచ్చాడు. ప్రతి మనిషికి ప్రాధాన్యత ఇచ్చాడు. నేను దేవుని ప్రాధాన్యతలో లేను అనటానికి లేదు. ఎందుకంటే నరుడు నారి వీరిద్దరు కూడా దేవుని రూపంలో తయారు చేయబడ్డారు. ఎవరి రూపంలో తయారు చేయబడ్డారు? దేవుని రూపంలో తయారు చేయబడ్డారు. చాలాసార్లు మనం మాట్లాడేటప్పుడు ఒక మాట ప్రత్యక్షంగా మాట్లాడతాం. చిన్న బిడ్డలు దైవ స్వరూపులు అంటారు. నేను చాలా సందర్భాల్లో ఈ మధ్య క్రిస్మస్లో గతంలో జరిగినటువంటి ప్రోగ్రామ్స్లో కొన్ని కాలేజెస్లో నేను ఈ స్పీకర్గా వెళ్ళినప్పుడు చాలామంది అడిగేటువంటి క్వశ్చన్ ఏంటంటే, ఎందుకు నరునికి ఎంత ప్రాధాన్యత? ఎందుకు ప్రాధాన్యత అని అంటే, బికాస్ యు ఆర్ క్రియేటెడ్ ఇన్ ద ఇమేజ్ ఆఫ్ ది గాడ్. రాత్రి దేవుని సేవకులు అజరయ్య గారు చెప్తా ఉన్నారు. ఆయన ఒక్కొక్క మాట చెప్తా ఉంటే నిజమే, ఎంత ఆశ్చర్యకరం! దేవుడు చేసినటువంటి సృష్టి ఎంత ఆశ్చర్యకరం. గమనించండి, ఈ చర్చిలో ఈ అడుగు మొదలుకొని చివరి అడుగు వరకు ప్రతి ఒక్కరూ దేవునికి కావాలి. ప్రతి ఒక్కరూ కావాలి. ప్రతి ఒక్కరు కావాలి. ఎలా కావాలంటే, నేను వచ్చిపోతా, వాకింగ్ టైం ఇంకా అయిపోయిందా, లాస్ట్లో బ్లెస్సింగ్స్ అప్పుడు తలంచి లోపలికి వెళ్దాం అనేవారు కూడా కావాలి దేవునికి. చాలా రోజుల నుంచి ఆదివారం ఆరాధన 9 గంటలు కానీ పెడితే దేవుని సేవకులు వచ్చి ఇక్కడ మొదలుపెట్టిన తర్వాత వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళు కూడా దేవుడికి కావాలి. కొంతమంది దేవుని ఆరాధన సమయంలో చుట్టాలు వస్తారు. చాలామంది చుట్టాలు వస్తారు. ఈరోజు ఆరాధనకి వెళ్ళకపోయినా పర్లేదు అనుకునే వాళ్ళు కూడా దేవుడికి కావాలి. ఇంకో మాట చెప్పనా, ఇక్కడికి వచ్చి ఇంటికి తాళం వేసామా, పొయ్యి ఆపేసామా, ఫోన్లో వాట్సాప్లో అయ్యో నా కోసం ఎవడో మెసేజ్ పెట్టాడు అని చెప్పి తలలు ఉంచుకొని కళ్ళు పైకి, చెవులు పైకి, తలలు కిందకి సీక్రెట్గా పెట్టుకునే వాళ్ళు కూడా దేవుడికి కావాలి. ఓకేనా? అందరూ కావాలి. అందుకనే దేవుడు మనిషికి అంత ప్రాధాన్యత ఇచ్చాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని చేత నువ్వు దీవించబడాలి అని అంటే దేవునితో నువ్వు నడవాలి. దేవుడితో నువ్వు నడవాలి అని అంటే దేవుడు నీ హృదయంలో ఉండాలి. ఇక్కడ బల ఆరాధనలో దాదాపుగా అందరూ పార్టిసిపేట్ చేశారు. ఒక 5% తప్ప 95% మంది ఇక్కడ అందరూ ఆత్మపూర్ణులే. హల్లెలూయా, హల్లెలూయా. అందరము దేవుని చేత నిర్మించబడిన వారమే. మనల్ని మనం గుర్తుపట్టుకోవడానికి ఈ ఆత్మ మన హృదయంలో ఉన్నప్పటికీ ఈ సైన్స్ మనకి దేవుడు ఈ జైగోట్ అనేటువంటి ఒక సీక్వెన్స్, జీనోమ్ సీక్వెన్స్ ద్వారా మన రూపాలు ఫిజికల్గా మారినాయి. అందుకని ఎవరైనా మరణిస్తే మన వాళ్ళు చెప్పేటువంటి మాట,
ఏమంటారు తెలుసా? వారి ఆత్మ శాంతి కలగాలని వారి కోరికలు నెరవేర్చండి అయ్యా అంటారు. మనకు తెలియదు దాని అర్థం, కానీ ఆ మాట అంటూ ఉంటాం. ఎందుకో తెలుసా? ఈ ఆత్మ దేవుడి దగ్గర నుంచి మనిషి దగ్గరికి వచ్చింది. రాసింది కదా, దేవుడైనా యెహోవా 7వ వచనం 2:7 యెహోవా నేల మంటితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ అయింది. నా జీవితం నా ఇష్టం. నాకు చెప్పొద్దు, నాకు అన్నీ తెలుసు, నాకు ఎప్పుడు చదువుకోవాలో తెలుసు, ఎప్పుడు నిద్రపోవాలో తెలుసు, ఎప్పుడు బయటికి వెళ్ళాలో తెలుసు అని చాలామంది యవనస్తులు తల్లిదండ్రులతో పోట్లాడుతూ ఉంటారు. నా ఇష్టం అనేవాళ్ళకు కూడా నేను చెప్తా ఉన్నా, ఏంటో తెలుసా? ద స్పిరిట్ ఇన్ యువర్ హార్ట్, ద స్పిరిట్ వాట్ యు హ్యావ్, ద లైఫ్ విచ్ యు ఆర్ లీడింగ్ ఈజ్ నాట్ యువర్స్. నీ జీవితం నీది కాదు, దేవుడు నీకు ఇచ్చాడు. అంతేకాదు ఈ జీవితాన్ని విలువ పెట్టి కొన్నాడు. కొత్త నిబంధన కాలంలో మన దేవుడు మన కోసం ఈ రూపంలోకి వచ్చాడు. పాత నిబంధన కాలంలో ఆయన రూపంలో మనల్ని తయారు చేశాడు. కొత్త నిబంధన కాలంలో ఆయనే మనకు మన రూపంలోకి వచ్చాడు. ఆయన ఎంత దగ్గరకు వచ్చేసాడండి దేవుడు. మీకు ఒక విషయం తెలుసా? పాత నిబంధన కాలంలో దేవుడు సేవకులు, పాస్టర్లు, చర్చెస్, మినిస్ట్రీలు ఏం లేవు. కొంతమంది యాజకులతో దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు, కొంతమంది ప్రవక్తలను ఏర్పాటు చేసుకొని వారి ద్వారా ప్రజలకు కమ్యూనికేషన్ ఇచ్చాడు. దెర్ వాజ్ నో డైరెక్ట్ కమ్యూనికేషన్ బిట్వీన్ ద హ్యూమన్ అండ్ గాడ్. ఈరోజు అయితే మీరు గమనించండి, ఈ బెరక చర్చ్లో ఎన్ని కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయో. సండే స్కూల్ ఉంటుంది, యవనస్తులు కూడుకుంటుంది, స్త్రీల కూడుకుంటుంది, మెన్స్ కూడుకుంటుంది, ఇంకా కొన్ని ప్రేయర్ సెల్స్ ఉంటాయి, ఆదివారపు ఆరాధన ఉంటుంది. ఈ ఆదివారపు ఆరాధనలో ఎన్ని కార్యక్రమాలు ఉంటాయో. ఫర్ హూమ్ ఇట్ ఈస్ డూయింగ్. ఎవరి కోసమో తెలుసా? ఇదంతా మన కోసమే. మన ఆత్మ దేవుడి నుంచి దూరంగా వెళ్ళిపోకుండా ఉండటానికి దేవుని సేవకుడు పడే ప్రయాస ఇది. మనకి కొన్నిసార్లు ఏదైనా గట్టిగా మాట్లాడితే బాధేసిద్ది. ఏదైనా ఆయన బాధ ఎలా ఉంటుందంటే అందరూ నా కళ్ళ ముందు ఉండాలి, అదే ఆయన బాధ. నేను 9 గంటలకల్లా వచ్చి కూర్చుంటా, నాకు ఆ సంఘస్థులందరూ నా కళ్ళ ముందు ఉంటే అబ్బా ఎంత సంతోషం. వారం మొత్తం రోజుకి 24 గంటలు, రోజుకి 7x24 కొన్ని గంటలు, చాలా గంటలు. దాంట్లో మీరు గడిపేది 3 గంటలే. ఈ 3 గంటలకి దేవుని ఆత్మ మీతో మాట్లాడాలని సిద్ధంగా ఉంటుంది. బట్ లాస్ట్ హాఫ్ అన్ అవర్, లాస్ట్ 10 మినిట్స్, మా కాలేజీలో, యూనివర్సిటీలో మాకు ఇచ్చే ఇన్స్ట్రక్షన్ ఏంటో తెలుసా? క్లాసులోకి వెళ్ళిన ఫస్ట్ 10 నిమిషాల్లో అటెండెన్స్ తీసుకోవాలి మీరు అని చెప్తారు. ఏంటి టైం గురించి మాట్లాడుతున్నాడు తమ్ముడు అని అనుకుంటున్నారా? ఈ మధ్య నేను పరిచర్య మొదలుపెట్టా. చాలా సంవత్సరాలు అక్కడక్కడ వాక్యం చెప్పడానికో మ్యూజిక్ ప్లే చేయడానికో వెళ్ళా, కానీ పరిచర్య మొదలుపెట్టిన తర్వాత ద రియల్ వీపింగ్ ఆఫ్ ది పాస్టర్ నాకు అర్థమైంది. అసలు ఒక దేవుని సేవకుడు తన హృదయంలో ఎలా బాధపడతాడు అన్న విషయం తెలిసింది నాకు. నేను అనుకునేవాడిని, నా జాబ్ 6 డిజిట్ శాలరీ, 8 అవర్స్ ఎంప్లాయ్మెంట్, గ్రీన్ పెన్, 4-వీలర్ కార్, ఏసీ హౌస్, ఏసీ క్యాబిన్, అటెండర్స్, ఇంతకంటే ఏం కావాలి? నేను వచ్చి దేవుని పరిచర్య చేస్తా ఉన్నాను, నన్ను అందరూ గుర్తించాలి, ఐఎమ్ ది ప్రొఫెసర్ అండ్ ప్రిన్సిపల్ అనుకునేవాడిని. నిజం, నాకు బోల్డ్ డిగ్రీలు ఉన్నాయి, నేను సూపర్, దేవుని పని చాలా బాగా చేయగలను అనుకున్నా. మొదలుపెట్టా, ఇవేవి పనికిరాల. దేవుని దగ్గరకు వచ్చిన తర్వాత ఒకటే కావాలి దేవుని సేవకుడికి, సంఘం ఎడల భారం. ప్రతి కుటుంబంలో మీకు వచ్చేటువంటి సమస్యలను తన సమస్యగా మీద వేసుకుంటాడు పాస్టర్ గారు. మీకు తెలీదు. బయటికి మంచి సూటు బూట వేసుకొని నీట్గా చాలా బాగా కనపడతాడు. బట్ యూ నెవర్ నో హిస్ వీపింగ్. ఆయన హృదయ వేదన మీకు తెలీదు. బయట నుంచి చూసా, దగ్గర నుంచి చూసా, కానీ ఆ బాధ నాకు ఎప్పుడు తెలిసిందంటే గత 4-5 నెలలుగా తెలిసింది. నాకు ఒకప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు కోపం వచ్చేది. ఏంటి దేవుని సేవకుడు పెద్దగా అరిసేవాడు, అరవకూడదు కదా.
ఏంటినా కోపడుతున్నాడు అనిపించేది. నాకు అనిపించింది, ఎవరైనా ప్రార్థనకు రాకపోతే ఆ బాధ ఎలా ఉంటుందో నాకు తెలిసింది రీసెంట్గా. నిజమండి. మీకు ఒక మాట తెలుసా, మీకు ఒక విషయం తెలుసా? నేను చిన్నప్పుడు నేను చదువుకునేటప్పుడు ఒక పాస్టర్ గారు నాకు కనపడ్డాడు. అన్న, నాకు ఎగ్జామ్స్ జరుగుతున్నాయి, దయచేసి నా కోసం ప్రార్థన చేయవా అంటే, చేస్తా తమ్ముడు అన్నాడు. ఒక 10 రోజులు పోయాక మళ్ళీ కనపడ్డా ఆయనకి. తమ్ముడు, నీ పరీక్షలు అయిపోయినాయా అని అడిగాడు. అయిపోయినాయి అన్న, 3 రోజులు అయింది అయిపోయి అన్న. అవునా, మరి నాకు ఎందుకు చెప్పలేదు అన్నాడు. ఏమైందన్నా? పరీక్షలకు ప్రార్థన చేయమన్నా, మరి అయిపోయి నేను ఎందుకు చెప్పాలి? మర్చిపోయానన్నా. నీకు తెలుసా అన్నాడు. ఏంటి అని అంటే, నువ్వు పరీక్షకు ప్రార్థన చేయమన్న రోజు నుంచి ఈ రోజు వరకు నేను ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నా. నువ్వు పరీక్ష అయిపోయిందని చెప్తే నా ఉపవాసం ఆపుదావు అనుకున్నా. దట్స్ ద కమిట్మెంట్. మీకు తెలుసా, మీరు తిన్నా తినకపోయినా, మీరున్నా లేకపోయినా, పట్టించుకోకపోయినా, ఈ సంఘంలో ప్రత్యక్షంగా దేవుని సేవకుడిని నేను చూశా. ఆయన బాధ నాకు తెలుసు. గమనించండి, ఇది చాలా వాల్యుబుల్ టైం. వై? ఎందుకు ఆయనకి బాధ? వై హీ హ్యాస్ రెస్పాన్సిబిలిటీ? వై దేవుని సేవకుడికి వై దెర్ ఈజ్ ఎ రెస్పాన్సిబిలిటీ ఆన్ ద చర్చ్? ఎందుకు క్రమం కోరుకుంటాడు? ఎందుకో తెలుసా? ఆయనలో ఉన్నది ఆత్మ. ఎవరి ఆత్మ? దేవుని ఆత్మ. మీలో ఉన్నది ఆత్మ. ఎవరి ఆత్మ? మనము మారు మనసు పొంది రక్షణ పొందినప్పుడు, మన హృదయం దేవునికి ఇచ్చినప్పుడు, మనము బాప్తిసం తీసుకునేటప్పుడు ఆయన చేసేటువంటి ప్రకటన, నీవు ఆత్మయందు శరీరమందు దేవుడిని నమ్ముతున్నావా? దేవుని నీ సొంత రక్షణగా అంగీకరించావా? పరిశుద్ధాత్మతో నువ్వు నడుస్తావా అని ఓకే అన్న తర్వాతే ఆయన మీకు బాప్తిసం ఇస్తాడు. అందుకనే దేవుడు సంఘానికి ఒక గొప్ప వెలుగుని, దేవుని సేవకుడిని తయారు చేస్తాడు. గమనించండి, నేనేమంటున్నానంటే, నీవు ఆత్మలో వర్ధిల్లాలని. సాతానుడు నిన్ను ప్రతిసారి కూడా దేవుని దగ్గర నుంచి దూరంగా తీసుకొని వెళ్ళిపోతాడు. ప్రార్థన అనగానే ఏదో ఒక కలవరం, ప్రార్థన అనగానే ఏదో ఒక టెన్షన్, ప్రార్థన అనగానే ఇంట్లో గొడవలు, ప్రార్థన అనగానే ఇంట్లో చుట్టాలు, ప్రార్థన అనగానే మీ ఆఫీస్ నుంచి ఫోన్లు, మీ హైయర్ అఫీషియల్స్ నుంచి థ్రెటనింగ్ మెసేజెస్. చెప్పలేం, ఎట్నుంచి అయినా రావచ్చు. బట్ దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే, నిన్ను హీ ఈజ్ వెయిటింగ్ ఫర్ యువర్ ప్రజెన్స్. చూద్దాం, చూపించినటువంటి భాగంలో 1 కొరింథీయులు 12వ అధ్యాయం 12 నుంచి 14 వరకు మనం చదువుకున్నాం. ఇప్పుడే చదివాం కదా, ఒకసారి తీద్దాం. మన 27, 28, 12, 27, 28. అటువలే మీరు క్రీస్తు యొక్క శరీరమై ఉండి వేరువేరుగా అవయవములై ఉన్నారు. మరియు దేవుడు సంఘంలో కొందరిని అపోస్తలులుగాను, పిమ్మట కొందరిని ప్రవక్తలుగాను, పిమ్మట కొందరిని బోధకులుగాను, అటు పిమ్మట కొందరిని అద్భుతములు చేయవానిగాను, అటు తర్వాత కొందరిని స్వస్థపరచు కృపావరములు గలవానిగాను, కొందరిని ఉపకారములు చేయవారిగాను, మరికొందరిని ప్రభుత్వములు చేయవారిగాను, కొందరిని నానా భాషలు మాట్లాడువానిగాను నియమించాను. ఇక్కడ ఉన్నటువంటి లిస్టులో ఒక్కొక్కటి చెక్ లిస్ట్గా పెట్టుకొని మీరు ఏ కేటగిరీకి చెందారో చూసుకోండి. మీరు ప్రభుత్వ ఉద్యోగులా? మీరు సంఘ విశ్వాసులా? మీరు ప్రార్థన చేసేవారా? పరిచర్య కోసం పని చేసేవాళ్ళ? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏమంటున్నానంటే, ఈ సంఘాన్ని క్రీస్తు శరీరంతో పోలుస్తూ ఉన్నాడు. ఈ అధ్యాయంలో ముందు వెనక వచనాలు కనుక మనం చదివినట్లయితే, మన శరీరంలో అన్ని అవయవాలకు కమ్యూనికేషన్ జరుగుతూ ఉంది. మన బ్రెయిన్లో నుంచి, మన బ్రెయిన్, మీకు ఒక మాట చెప్పిన, హ్యూమన్ బ్రెయిన్ ద వెయిట్ ఆఫ్ 1.5 kg. ఈ హ్యూమన్ బ్రెయిన్ 1.5 kg ఉంటుంది. దీంట్లో 10 బిలియన్స్ ఆఫ్ న్యూరాన్స్ ఉంటాయి. 60 ట్రిలియన్స్ ఆఫ్ కనెక్షన్స్ ఉంటాయి, న్యూరాన్ టు న్యూరాన్. మన కళ్ళు సెన్సార్ లాగా పనిచేసి కనపడుతున్న దాన్ని బ్రెయిన్లో క్యాప్చర్ చేసుకుంటూ ఉంటుంది.
ఈ చెయ్యి ఇలా మూవ్ అవుతుంది అని అంటే ఈ చెయ్యికి బ్రెయిన్ లేదు. దిస్ ఈజ్ కంట్రోల్డ్ బై ద బ్రెయిన్. అలాగే మెషిన్కి మైక్రో కంట్రోలర్ ఉంటుంది. దేవుడు ఏమంటున్నాడు తెలుసా? ఈ కంట్రోలర్ ఎవరంటే దేవుని సేవకుడు. ఈ సేవకుడు ఎవరి కంట్రోల్లో ఉన్నాడంటే దేవుని కంట్రోల్లో ఉన్నాడు. ఇదంతా కూడా నా శరీరం అని చెప్తా ఉన్నాడు. వన్స్ యు ఎంటర్ ఇన్ టు ద చర్చ్, నీ చర్చిలో నువ్వు అడుగు పెట్టావంటే దేవుని శరీరంలోకి నువ్వు వచ్చావని. ఎక్కడికి వచ్చాం? దేవుని శరీరంలోకి వచ్చాం. ఎవరి కంట్రోల్లో మనం ఉన్నామంటే దేవుని కంట్రోల్లో. మీకు ఒకటి విషయం తెలుసా? ఆత్మ నీకు దేవునికి పర్సనల్ రిలేషన్, ఆత్మ సంఘానికి నీకు పబ్లిక్ రిలేషన్. అందుకనే యూ హ్యావ్ ఎ రెస్పాన్సిబుల్ పొజిషన్. 10th క్లాస్ అయిపోయిన వెంటనే 10th వరకు అన్నీ చదువుతారు. మ్యాథ్స్, కెమిస్ట్రీ, హిందీ, సైన్స్ అన్నీ చదువుతారు. ఇంటర్మీడియట్ నుంచి స్పెషలైజేషన్ స్టార్ట్ అవుతుంది. ఇంటర్ తర్వాత డిగ్రీ, డిగ్రీ తర్వాత పీజీ, పీజీ తర్వాత పిహెచ్డి వరకు ఇలా నేరో అయిపోద్ది మన సబ్జెక్ట్. నీవు సంఘంలో చేర్చబడిన తర్వాత యు ఆర్ బిలాంగ్స్ టు ఆల్. దేవుని వాక్యం విన్న తర్వాత, దేవుడు నిన్ను ఆశీర్వదించడం మొదలుపెట్టినాక, దేవుడు నీకు పొజిషన్ ఇచ్చిన తర్వాత యు విల్ బీ ఇన్ టు ద నేరో. అంటే నీవు స్పెషలైజేషన్లోకి వచ్చేస్తూ ఉన్నావు. అడుగు పెట్టినప్పుడు నీ ఆత్మ రక్షించబడాలి. 10th క్లాస్ పాస్ అయిపోయావు, మారు మనసు పొందావు, 10th పాస్ అయిపోయావు, బాప్టిజం తీసుకున్నావు, నీ రిజల్ట్స్ వచ్చేసినాయి. పబ్లిక్లీ యు ఆర్ క్వాలిఫైడ్. బాప్టిజం తీసుకున్న తర్వాత నువ్వు సంఘంలో ఏర్పాటు చేయబడిన తర్వాత ఈ సంఘానికి సంబంధించిన రెస్పాన్సిబిలిటీ నీకుంది. నీకు మాట చెప్పనా? నాకు చెవు నొప్పుడుతుంది, టాబ్లెట్ చెవుల్లో వేస్తానా? చెప్పండి. చెవులో వేస్తానా? ఎక్కడ వేస్తా? నోట్లో వేస్తా. ఎందుకు? ఈ మెడిసిన్ లోపలికి వెళ్ళి ఎక్కడ గాయం ఉందో అక్కడ కాపాడుతుంది, అక్కడ స్వస్థపరుస్తుంది కదా. వాక్యం దేవుని సేవకుడు చెప్పేటప్పుడు కొంతమందికి అనిపిస్తుంది, ఈ పాస్టర్ గారు ఏది నా గురించే చెప్తాడు అనిపించిందా? నీ చెవులోనో, నీ చేతిలోనో, నీ గుండెలోనో గాయం ఉంది. మెడిసిన్ పంపించాడు దేవుడు దేవుని సేవకుడి ద్వారా. ఆ మెడిసిన్ లోపలికి వెళ్ళింది కాబట్టే కొద్దిగా మంట అనిపించింది, చేదు అనిపించింది. ఏ మెడిసిన్ అయినా స్వీట్ ఉంటుందా? ఊరికే ఏ మెడిసిన్ అయినా ఏదైనా టాబ్లెట్ వేసేప్పుడు నాలుక మీద ఒక 2 సెకండ్లు వెయిట్ చేయండి, మారిపోద్ది కదా. ఏ మెడిసిన్ స్వీట్గా ఉండదు కదా. దేవుని సేవకుడు ఆయన వాక్యం ద్వారా నిన్ను గద్దించి ఆయన ఆత్మలో నీవు వర్ధిల్లాలని దేవుడు ఇదంతా నీకోసం ఏర్పాటు చేశాడు. ఎందుకో తెలుసా? నువ్వెవరో బయటోడు కాదండి. వన్స్ యు ఆర్ ఎంటరింగ్ టు ద చర్చ్, యు ఆర్ ది పార్ట్ ఆఫ్ గాడ్. చెవులు పని చేస్తాయి, చేతులు పని చేస్తాయి, కాళ్ళు పనులు చేస్తాయి, కళ్ళు పని చేస్తుంది, ప్రతిదీ కూడా. అందుకనే నీ బిడ్డలను నీవు దేవుని సన్నిధిలోకి వచ్చిన తర్వాత ఆత్మరూపులుగా మనం ఉండాలి. ఈ ఆత్మానుసారంగా ఉంటే ఏం జరిగిందో తెలుసా? దేవుడు గద్దించినప్పుడు, దేవుని సేవకుడు గద్దించినప్పుడు, అబ్బా నిజమే కదా, నా స్థితి ఇదే కదా, ప్రభా నన్ను క్షమించవా అని ధైర్యంగా అడుగుతావు. ప్రార్థన చేసేటప్పుడు నువ్వు ఆత్మలో ఉంటే ఆడేం ప్రార్థన చేస్తున్నాడు, ఈడేం పాట పాడుతున్నాడు, ఆడు అటు తిరుగుతున్నాడు, ఇటు తిరుగుతున్నాడు అని మనం ఆలోచించాం. దేవుడు నీతో స్పష్టంగా మాట్లాడినప్పుడు, నిన్ను స్పర్శించినప్పుడు నీ శరీరంలో, నీ కన్నీటిలో నుంచి కన్నీరు వస్తాయి. యు నో వై ద పీపుల్ ఆర్ క్రయింగ్ వైల్ దే ఆర్ ప్రేయింగ్? ప్రార్థన చేసేట వారికి కన్నీరు ఎందుకు వస్తుందో తెలుసా? దే ఆర్ టచ్డ్ బై ద హోలీ స్పిరిట్. నాకు ఈరోజు మిమ్మల్ని క్వశ్చన్ అడగాలనిపిస్తా ఉంది. ఎంతమంది ఆరాధనకు వచ్చి అటెండెన్స్ వేయించుకొని బ్లెస్సింగ్స్ తీసుకొని కానుకలు ఇచ్చి వెళ్ళిపోతున్నారో వాళ్ళందరి గురించి దేవుడికి అక్కర్లేదు. ఆరాధన, యు ఆర్ ఎంటర్డ్ ఫర్ సండే వర్షిప్. వర్షిప్ అంటే ఆరాధన అంటే దేవునితో నువ్వు ఆరాధించాలి. నిన్ను దేవుడు ముట్టుకున్నాడా ఈరోజు? పైన వచ్చి సైలెంట్గా వెళ్ళిపోయావా? వాళ్ళేదో అనుకుంటారు, పాస్టర్ గారు మళ్ళీ ఫోన్ చేసి అడుగుతాడు, రాకపోతే ఏం నాయనా ఎందుకు రాలేదు అంటాడని అనుకుంటున్నావా? డజంట్ మీన్. దేవుని సేవకుడు మిమ్మల్ని అడుగుతూ ఉన్నాడు. వాట్ ఎవర్ యు ఆర్,
మీకు ఒక మాట చెప్పనా, దేవుని ఆత్మను నువ్వు దేవుని ఆత్మతో నువ్వు అంటుకట్టపడిన తర్వాత ఇక్కడ అందరికి మధ్యలో ఒకే ఒక మీడియా, దట్ మీడియా ఈజ్ ద స్పిరిట్. అప్పుడు దేవుడు స్పష్టంగా నీతో మాట్లాడతాడు. నేను అడుగుతా ఉన్నా, యు మే హ్యావ్ లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. దేవుని మాట తీసుకొని పని మొదలుపెట్టావా? యు మే హ్యావ్ లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. దేవునితో చాలా పెద్ద పెద్దగా అనుభవాలు ఉన్నాయి మీకు. పని చేసే ముందు దేవుడిని అడిగి ఎప్పుడన్నా పని చేసావా? అంతేకాదు, దేవుడు నీకు సహాయం చేశాడు. ఈ పర్టికులర్ మూమెంట్లో దేవుడే నాకు సహాయం చేశాడు అనేటువంటి అనుభవం ఉందా? ఖచ్చితంగా ఉంది, కానీ మనం గ్రహించాం. ఇందాక సాక్ష్యాలు చెప్పండి అని పిలిచారు, ఒక్కళ్ళు రాలా. మీకు ఒక విషయం తెలుసా? దేవుడు చూస్తూ ఉన్నాడు. ఎలా చూస్తాడో తెలుసా? వెన్ యు ఆర్, మనం ఆరాధన చేసేటప్పుడు అండి దేవుని దగ్గరకు వచ్చి ఆయన నామాన్ని స్తుతిస్తాం. ఎప్పుడైతే స్తుతిస్తామో దేవుని ఆత్మ, దేవుని నామం హెచ్చించబడుతుందో ఆయనకు మహిమ వస్తూ ఉంటుంది. ఆయనకు మహిమ రావటం వల్ల రెండు జరుగుతాయి. పాయింట్ నెంబర్ 1, నీ గొప్పతనం 0 అవుతుంది, నీ దేవుని మీద ఆధారపడడం ఎక్కువ అవుతుంది. నిన్న మేము ఇక్కడ బయలుదేరిన తర్వాత పగలంతా డ్యూటీ చేశా. అర్లీ అవర్ 5 o'clockకే మా కాలేజ్, పొద్దున్న వెళ్ళిపోయా. బయలుదేరేటప్పటికి 11 అయింది. ఒక చోటకు వచ్చాం, తాడేపల్లిగూడెం దాటిన తర్వాత కారు ఆపుకొని నిద్ర వచ్చి పడుకున్నాం. పిల్లలు ఉన్నారు, చిన్న పిల్లలు ఉన్నారు. పడుకొని ఒక 2 hours పడుకొని లేచి టీ తాగుదామని ముందుకు వచ్చి ఒక టీ స్టాల్ దగ్గర ఆపాం పక్కనే. నాకు ఉదయాన్నే లేవంగానే ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఒకసారి కార్ చెక్ చేయి అనిపించింది. లెగిసా, చుట్టూ తిరిగా, బాగానే ఉందిగా అనుకొని మళ్ళీ ముందుకు వచ్చా. అంతటితో ఆగల. పక్క నుంచి కొంతమంది చెప్తా ఉన్నారు, కారులో గాలి తగ్గింది చూడయ్యా అని చెప్పి. చూస్తే పంచర్ పడింది. నేనైతే చూసుకోవాలా, నాకు తేడా తెలియలా. మనం బండి స్టార్ట్ చేశాక పంచర్ పడిందని తెలియటానికి కనీసం కిలోమీటర్ అన్న పట్టింది. వెళ్ళామా, అందరూ రోడ్డు మీదే. కానీ వాళ్ళు 10 మంది వచ్చి వాళ్ళే టైర్ ఎప్పదీశారు. అది జాకీ సెట్ అవ్వకపోతే కారు ఇట్ట లేపారండి పైకి. నేను ఎందుకు చెప్తున్నాను తెలుసా? ప్రార్థనతో ఉన్నా. దేవుడు నీకు శ్రమ వచ్చిద్దని ముందే దేవునికి తెలుసు కాబట్టి నీ శ్రమ నీకు వచ్చే సమయానికి శ్రమకు సంబంధించిన సొల్యూషన్ అక్కడే పెడతాడు దేవుడు. దట్ ఈస్ ద స్పిరిట్. నేను ఎందుకు ఆత్మ గురించి ఇంత ప్రత్యేకంగా మాట్లాడుతున్నాను తెలుసా? నీవు ఆత్మపూర్ణుడై చెప్తే దేవుడు చెప్పే మాట నీకు వినపడుతుంది. లేదనుకో దేవుడు చెప్పే మాట నీకు అసహ్యం అనిపిస్తుంది. నువ్వు ఆత్మపూర్ణుడివై ఇక్కడ కూర్చున్నావు అనుకో, దేవుని వాక్యం నీ హృదయంలో పనిచేస్తుంది. నువ్వు ఆత్మపూర్ణుడు కాకుండా నీ ఇష్టం వచ్చినట్టు మనసు ఎక్కడ పెట్టుకున్నావు అనుకో, దేవుని వాక్యం నీకు చేదుగా అనిపిస్తుంది. దట్ ఈస్ ద డిఫరెన్స్. అట్ ది సేమ్ టైం, నాట్ ఓన్లీ రిలేషన్ బిట్వీన్ యూ అండ్ ద చర్చ్, నీకు దేవునికి మధ్య పర్సనల్ రిలేషన్ ఏంటో తెలుసా? దేవుని ఆత్మ. చాలాసార్లు ప్రార్థన చేసేటప్పుడు పైన పొడి ప్రార్థన చేస్తూ ఉంటాం. ఐ నో మెనీ పీపుల్, దే ఆర్ డిపెండ్స్ ఆన్ ద క్యాలెండర్ స్క్రిప్చర్. దే ఆర్ బిజీ, వాళ్ళ పనుల్లో బిజీగా ఉండి వాక్యం చదవాలి కాబట్టి అంత రెడీ అయ్యి బయటికి వెళ్ళేటప్పుడు క్యాలెండర్లో బెరకచ్చి ఈరోజు తేదీ 10వ తేదీ, వాక్యం ఏముంది, ఓకే ఆమెన్ అని వెళ్ళిపోతారు. దట్స్ నాట్ ద స్పిరిట్. దేవుడు నీతో సంభాషించాలని కోరుకుంటా ఉన్నాడు. ఆత్మ ఎంత గొప్పదనంటే నీకు రాబోయే ప్రమాదాన్ని ముందే హెచ్చరిస్తుంది. అంతేకాదు, నీకు వచ్చే శ్రమని దేవుడు, ఆ శ్రమని ఆపగలడు, కానీ శ్రమ వస్తుంది, దేవుడు యాక్సెప్ట్ చేస్తాడు. దానికి సంబంధించిన సొల్యూషన్ అక్కడే నీకు పెడతాడు. దాన్ని నువ్వు కనుక్కునేలాగా నీ జ్ఞానం దేవుని ఆత్మ ద్వారా వస్తూ ఉంది. ఈరోజు ఈజీ లైఫ్ అయిపోయిందండి, ఈజీ మనీ అయిపోయింది, ఈజీ భక్తి అయిపోయింది. ఎవరితోనైనా గట్టిగా మాట్లాడితే వాడు రాడు చర్చికి. నిజం, రాడు. ఎందుకు రాడంటే రాడు, కారణాలు ఏమి ఉండవు. ఎప్పుడో ఒకసారి టచ్ చేస్తాడు, దేవుడు మాట్లాడతాడు, దేవుడు దేవుని సన్నిధి యొక్క ఉనికి నీకు తీసుకొస్తాడు. మీకు ఒక మాట చెప్పనా, నీ అంతటా నువ్వు రాకపోతే దేవుడు రప్పించుకుంటాడు. నువ్వు రప్పించుకునేటప్పుడు నువ్వు సరదాగా వస్తే, లేకపోతే
నీ అలవాటుగానో క్రమంగానో వస్తే అది వేరు. దేవుడు రప్పిస్తే కొన్నిసార్లు దేవుడు నిన్ను టచ్ చేసి తీసుకురావచ్చు, కొన్నిసార్లు దెబ్బ కొట్టు కూడా తీసుకురావచ్చు. ఎందుకో తెలుసా? ఆయన నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. ఆయన నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టే ఈరోజు మనందరం సజీవులుగా ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక ప్రశ్న నేను అడుగుతా ఉన్నా. ఆర్ యు ఇన్ ద స్పిరిట్? దేవుని ఆత్మ మీలో ఉందా? దేవుని ఆత్మతో ఉంటే ఏం జరుగుతుందో తెలుసా? దేవుడు ప్రత్యక్షంగా మీతో మాట్లాడతాడు. దేవుడు చాలా స్పష్టంగా మీతో మాట్లాడతాడు. నాకు ఇంకొక మాట మిమ్మల్ని అడగాలని ఉంది. ఎంతమంది పైకి చేయొద్దు కానీ ఈరోజు ఉదయం లేచిన తర్వాత దేవుని దగ్గర ప్రార్థన చేసుకున్నారు? పైకి చెయ్యొద్దు కానీ ఒక్కసారి మనసులో ఆలోచించండి. ఏంటో చెప్పనా? దేవుడు నీ కోసం ఎదురు చూస్తున్నాడు. మన వాళ్ళు ప్రార్థన చేస్తారు రాత్రులు. ఏమని ప్రార్థన చేస్తారు? ప్రభువా, నా పడక చుట్టూ నీ కంచెయి, ఒక లిస్ట్ ఇస్తారు, సెక్యూరిటీ గార్డులు పెట్టు, నాకు విఐపి ప్రోటోకాల్ ఇవన్నీ ప్రార్థన చేస్తారు కదా. నేను బయటికి వెళ్తున్నా, నా బీరువా చుట్టూ నీ కంచెయి, మా ఇంటి చుట్టూ నీ కంచెయి, నేను పనిచేసే దగ్గర నా పని అయ్యేటట్టు చేయి అని లిస్ట్ చెప్తాడు. కానీ సాయంత్రం వచ్చిన తర్వాత ప్రభువా ఇదంతా నన్ను కాపాడు, నీకు స్తోత్రం అని చెప్పం, అలసిపోతాం. వారమంతా దేవుడు నిన్ను కాపాడుతాడు, వారమంతా కాపాడుతాడు, నీకు తెలియకుండానే కాపాడుతాడు. ఆదివారం వచ్చేసరికి ఆ కొద్ది సమయాన్ని సాతానుడు మింగేస్తూ ఉంటాడు. ఒక మాట తీద్దాం. గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 16-17 చూద్దాం. 5:16-17 5:16-17 ఈ మాట చదువుకొని విల్ గో ఫర్ ది కన్క్లూజన్. నేను చెప్పినదేమనగా ఆత్మానుసారంగా నడుచుకొనుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. శరీరము ఆత్మకును ఆత్మ శరీరమునకును విరోధముగా అపేక్షించును. అవి ఒకదానికొకటి వ్యతిరేకముగా ఉన్నవి గనుక మీరేమి చేయ నిశ్చయింతురో వాటిని చేయకుందురు. మీరేం చేయాలనుకుంటే అది చేయరు. ఈరోజు తేదీ ఎంత అండి? 31వ తారీఖు. చాలామంది వాగ్దానం తీసుకుంటారుగా, చాలామంది తీర్మానాలు తీసుకుంటారు. ప్రభు, ఈ సంవత్సరం నేను రోజుకి 4 అధ్యాయాలు చదువుతా ప్రతిరోజు. ఈ సంవత్సరం నేను రోజు కనీసం 10 నిమిషాలన్నా దేవుని వాక్యం చదువుతా అన్నవాళ్ళు చాలామంది ఉంటారు. అంతేకాదు, ఈ సంవత్సరం కొత్త సంవత్సరం ఇచ్చావు కదా, నూతన సంవత్సరం ఇచ్చావు కదా, ఇదిగో ఈ పాపాన్ని విడిచిపెడుతున్నా, ఇగో ఇది దేవునికి ఇష్టం లేని దాన్ని నేను దేవుని దగ్గర క్షమాపణ పొందుకొని నేను దీన్ని మర్చిపోతున్నా, ఇక దీని వైపు జోలికి వెళ్ళను అన్నవాళ్ళు చాలామంది ఉన్నారు. అని ఈ 12 రోజుల్లో మళ్ళీ పాత జీవితంలోకి వెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారు. దేవుని వాక్యం మీతో మాట్లాడుతూ ఉంది. ఏంటో తెలుసా? ఆయన మీ వైపు చూస్తూ ఉన్నాడు. ఎవ్రీథింగ్ హీ నో. సంఘంలో నిన్ను చేర్చబడ్డాడు, సంఘంలో నీకు బాధ్యత ఇచ్చాడు. అంతేకాదు, దేవునికి నీకు ఆత్మానుసారమైన రిలేషన్ ఇచ్చాడు. ప్రతిదినము మనం చెక్ చేసుకోవాల్సిందే. ఒకసారి మేము ప్రార్థన మొదలుపెట్టాం. 1వ తారీఖు, డిసెంబర్ 1వ తారీఖు కొత్తగా అక్కడ చర్చి స్టార్ట్ చేసి ప్రేయర్ పెడతా ఉన్నాం. కొద్ది వారాలే అయింది, మాకు ఎవరు తెలియదు అక్కడ. దేవుడు ఆత్మతో నీవు నడిస్తే ఎలా మాట్లాడతాడు అనేది చాలా స్పష్టంగా మీకు తెలియజేయాలనుకుంటున్నా. దేవుని ఆత్మతో మీరు నడిస్తే దేవుడు మిమ్మల్ని ఎలా దీవిస్తాడో కూడా తెలియజేయాలనుకుంటున్నా. అది చెప్పి నేను ముగిస్తా. ఆ రోజు మధ్యాహ్నం 12 అయింది. పెద్ద వాతావరణం హెచ్చరిక ఇచ్చేశారు. 3 రోజులు తుఫాన్ అన్నారు. చాలామంది నన్ను అన్నారు, ఇక్కడ ఎలా పెడతావు ప్రేయరు, తుఫాను పడుతుంది కదా అన్నారు. టెంట్ హౌస్ అతని దగ్గరికి వెళ్ళి, అన్న ఇక్కడ వాటర్ ప్రూఫ్ టెంట్ వేయాలంటే ఎంత అవుతుంది అన్న? 4,000 అవుతుంది తమ్ముడు అన్నాడు. అని వేస్తా, కానీ నువ్వు పాస్టర్ కదా, నీకు విశ్వాసం లేదా అన్నాడు. ఇదేందిరా, టెంట్ హౌస్ వాడు నాకు వాక్యం చెబుతున్నాడు ఏందనిపించింది. నీకు విశ్వాసం లేదా? విశ్వాసంతో ముందుకెళ్ళయ్యా అన్నాడు. నాకు చెల్లుమని అనిపించింది. అరే దేవుడు ఒక వ్యక్తి ద్వారా మాట్లాడుతున్నాడు. ఆయన పాస్టర్ కాదు, నేనే పాస్టర్ని అక్కడ. అంతేనంటావా ప్రభువా? సరే కానీ అనుకుని మొదలుపెట్టాం.
ప్రార్థన స్టార్ట్ చేసాం, సాయంత్రానికి మబ్బులు కమ్మేసినాయి, ఫుల్ కమ్మినాయి. నాకేమో ఆయన మీద కోపం వస్తుంది, దేవుడి మీద కోపం వస్తుంది. ప్రభువా అని చేతులు ఎత్తుతున్నా వర్షం ఆగిపోతుంది, చేతులు దించుతున్నా వాన పడుతుంది. అందరూ హిందువులే, కొత్త ప్లేస్. అప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు, నువ్వు అడిగితే నేను ఇవ్వనా అని అన్నాడు. మళ్ళీ ఈయనకి టెంట్ హౌస్ ఆయన కాల్ చేసి, అన్న టెంట్ వేయడానికి ఎంత టైం పట్టిందంటే 2 గంటలు పట్టిద్ది అన్నాడు. అవకాశం లేదు. చచ్చినట్టు దేవుడి దగ్గరికి వచ్చి, ప్రభువా నువ్వే కాపాడు, అందరం ఆరాధన చేసుకుందాం, పైకి లేవండి అని నుంచున్నాం, ప్రార్థన చేసాం. అందరూ ప్రార్థన చేసి వర్షం పడతానే ఉంది, కనపడతా ఉంది. ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ కవర్లు పెట్టి కట్టేసి కింద కళ్ళు మూసుకొని ప్లే చేస్తున్నారు. మైకులన్నిటికీ కవర్ చేసాం, ప్రార్థన చేసాం, ఆమెన్ అన్నాం, స్టార్ట్ చేసాం. 3 నిమిషాల్లో వర్షం తగ్గిపోయింది. హల్లెలూయా. వాళ్ళందరూ ఏమన్నారంటే, నీ దేవుడు గొప్పడయ్యా, దేవుడు నీతో ఉన్నాడన్నాడు. నా భార్య అంటుంది, నువ్వు టెంట్ వేసి ఉంటే వర్షం పడేది గ్యారెంటీ, ఇంకా భయంకరంగా పడేది అని చెప్పింది. నిజమే. ఆత్మతో పని మొదలు పెట్టండి, దేవుడు నిన్ను కాపాడుతాడు. నీ కుటుంబానికి సంబంధించిన క్షేమం, ప్రియమైన తల్లులారా, తండ్రులారా, యు స్టార్ట్ యువర్ లైఫ్ విత్ ద స్పిరిట్. ఉదయాన్నే లేచి, నిన్న ఆంటీ చెప్తా ఉన్నారు, జంతువులతో పోల్చొద్దు మీ పిల్లలని చెప్పి కదా. అలాగే ఉదయాన్నే వాళ్ళని తిట్టి కొట్టి లేపకుండా ప్రార్థనతో లేపండి. యు స్టార్ట్ యువర్ ప్రేయర్ ఇన్ ద ఫ్యామిలీ. ఉదయాన్నే 5 గంటలకు నువ్వు ప్రార్థన అనుకుంటే, ఎవరు లేచినా లేవకపోయినా నువ్వు కూర్చొని పాట పాడుతూ ఉండు, ఆటోమేటిక్గా నీ భర్త నీ పిల్లలు వస్తారు. నువ్వు మొదలు పెట్టకుండా వాళ్ళని లేపుతా నీ మనసు పాడు చేసుకుంటే దేవుని ఆత్మకార్యం జరిగించదు. ఇంకొక విషయం తెలుసా, మనం దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళం అందరం, ఇక్కడ ఉన్న వాళ్ళందరం, అనగా ఆత్మతో మనం జయించాలి, దేవునితో జయించాలి. ఎంత పెద్ద శ్రమైనా, ఎంత పెద్ద కష్టమైనా, ఎలాంటి స్థితి అయినా ఆత్మానుసారంగా మనం నడుచుకోవాలి. ఇక్కడ చదివాం కదా, సాతానుడు ఎప్పుడు నిన్ను మీద విల్లెక్కు పెట్టుంటాడు. ఎప్పుడు నిన్ను కొడదామా, ఎప్పుడు నిన్ను తప్పిద్దామా, నిన్ను ఎప్పుడు పాపంలో పడేద్దామా, నువ్వు తీసుకున్న డెసిషన్ ఎప్పుడు దూరం చేద్దామా అని సాతాను ప్రయత్నం చేస్తూ ఉంటాడు. కానీ నువ్వు అడగాలి, ప్రభువా నీవు నా హృదయంలో ఉన్నావు కదా. మన సెల్ ఫోన్ సిగ్నల్ బ్యాటరీ చెక్ చేసుకున్నట్టు మనం దేవుడు నమ్ముకున్న మనందరం దేవుని ఆత్మ మనలో ఉందా లేదా చెక్ చేసుకోవాలి. లేకపోతే సాతానుడు భలే రెడీగా ఉంటాడు. అందుకే మీకు డౌట్ వస్తే ఈ అధ్యాయంలో చదవండి. శరీర కార్యాలు, ఆత్మఫలాలు చాలా స్పష్టంగా చూపిస్తాడు. ఇంకొక మాట చెప్పిన అక్కడే ఉంటుంది, ఎఫెసీయులకు మోసపోకుడి. చూడండి, దేవుడు తర్వాత మనుష్యుడు ఏది విస్తుతాడో అదే కోస్తాడు. ఒక్క నిమిషం తలలు వంచుదాం, ప్రార్థన చేద్దాం. ఐ వాంట్ టు ఆస్క్ యూ, హౌ ఈజ్ యువర్ స్పిరిట్? నీ సంఘం కోసం, నీ ఆత్మీయ స్థితి కోసం దేవుని సేవకుడు ఎంత ప్రయాసపడుతున్నాడో తెలుసా? ఆయన దేవుని సేవకుడు, దేవుడు ఆయన్ని కాపాడుతాడు. బట్ ఆయనకున్న హృదయ భారం ఏంటో తెలుసా? నా వలే నా బిడ్డలందరూ దేవుడిని ఎరగాలి, అందరం కలిసి దేవుడిని స్తుతించాలి, అందరం ప్రతి కుటుంబంలో క్షేమం ఉండాలని ఆయన కోరుకుంటాడు. అందుకనే నీ ఇంట్లో నీకు తెలియకుండా నీ గురించి ఆయన ప్రార్థన చేస్తాడు. నీవు ఆత్మానుసారమైన వ్యక్తిగా ఉండాలని నీ దేవుని సేవకుడు ప్రయాసపడుతున్నాడండి. ఇన్ని సంవత్సరాలు అయింది ఇక్కడ చర్చి మొదలుపెట్టి. ఎంతమంది కొత్త వాళ్ళు వచ్చారు, ఎంతమంది కనెక్ట్ అవుతున్నారు, ఎన్ని అద్భుత కార్యాలు చేస్తున్నాడు దేవుడు, ఎంతమందిని దేవుడు ఉన్నతమైన స్థితిలోకి తీసుకొచ్చాడు. ఎన్ని సాక్ష్యాలు మనం చూస్తూ ఉన్నాం, ఎన్ని ప్రమాదాల నుంచి కాపాడాడు దేవుడు, ఎంత ఉన్నతమైన స్థితిలోకి దేవుడు నిన్ను తీసుకొని వచ్చాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దయచేసి ఆలోచిస్తాం. ఈ సంఘంలో నీవు అడుగు పెట్టడం, నువ్వు దేవుడు ఎంత నీకు కృప చూపించాడో తెలుసా? నీకోసం కన్నీరు కార్చే దేవుని సేవకులు, అయ్యగారిని అమ్మగారిని మీకు ఇచ్చాడు తెలుసా? ప్రార్థన చేసుకుందాం, ఒక్క నిమిషం ప్రార్థన చేద్దాం. ఈ సమయంలో నేను ఒక హెచ్చరిక ఇస్తా ఉన్నా. ఎవరైనా ఇంకా దేవుణ్ణి నమ్ముకోకుండా నీ ఇష్టానుసారంగా లోకంలో జీవిస్తూ ఉన్నావా? ఇదే రక్షణ దినం. ఈ సమయంలో ఒక్క నిమిషం నీ గుండె మీద చేసుకొని దేవుని సన్నిధిలో ప్రార్థన చేయి. ప్రభువా,
నా హృదయంలోకి రా. నిజమే, ఆత్మ వలన కార్యం జరుగుతుందనంటే ఇదిగో దేవుడు నీ హృదయాన్ని కడతా ఉన్నాడు, నీ కుటుంబాన్ని కడతా ఉన్నాడు. ఒకవేళ నీవు రక్షణ పొందిన వ్యక్తివి, సంఘములో గొప్ప సభ్యునిగా ఎల్డర్గా ఉన్న వ్యక్తివైనా సరే, కొన్నిసార్లు నీకు తెలియకుండానే దూరంగా జారిపోతున్నావా? సాతానుడు వేసేటువంటి కుతంత్రాల్లో పడి దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేస్తూ ఉన్నావా? దేవునికి దూరంగా వెళ్తూ ఉన్నావా? నీకంటూ ఒక ప్రైవేట్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసుకొని ఎవరిని దానిలోకి రాకుండా కాపాడుకుంటున్నావా? జాగ్రత్త. దేవునికి నీ మీద పూర్తి హక్కు ఉంది. నీ హృదయాలోచన దేవునికి తెలుసు. దేవుడు నిన్ను కాపాడుతూ ఉన్నాడు, నిన్ను కరుణిస్తూ ఉన్నాడు, నీకోసం సిలువలో రక్తం కార్చాడు. అంతేకాదు, నిన్ను ఆయన ఏమంటున్నాడో తెలుసా? నీవు నా శరీరంలో ఒక అవయవం అని చెప్తా ఉన్నాడు. ఎంత గొప్ప ఆధిక్యత ఇచ్చాడండి నీకు. పాపంలో తిరుగుతున్న మనల్ని, శాపంలో ఉన్న మనల్ని, ఇష్టానుసారమైన జీవితంలో ఉన్న మనల్ని దేవుడు ఈ సన్నిధికి తీసుకొని వచ్చి ఈ సంఘంలో చేర్చి ఆయన ఏమన్నాడు తెలుసు? యు ఆర్ మై పార్ట్ అంటున్నాడు. మరి దేవుని శరీరంలో భాగమైన నీవు నీ ఇష్టానుసారంగా ఉంటున్నావా? నీ వలన మేలు జరుగుతుందా సంఘానికి? నీ వలన కీడు జరుగుతుందా సంఘానికి? నీవు అనేక మందికి మాదిరికరంగా ఉన్నావా? లేకపోతే దేవుని సన్నిధిలో దూరమై పాపములో పడిపోయి దేవునికి ఇష్టం లేని జీవితంలో నువ్వు బ్రతుకుతా ఉన్నావా? ఒక్కసారి క్షమించున్నామని అడుగుదాం దేవుడిని. దేవుని సన్నిధిలో మనం వచ్చి ఉన్నాం. అలాగే ప్రార్థనలో ఉండండి. దేవుని సేవకులు మనల్ని ప్రార్థనలో నడిపిస్తారు. ప్రార్థన చేసుకుందాం. అందరూ లేచి నిలబడదాం. లేచి నిలబడి అలాగే ప్రార్థనలో ఉండండి. అటు ఇటు చూడొద్దు. పది నిమిషాలు ఇంతవరకు చెప్పిన వాక్యాన్ని బట్టి ప్రభువా, నేను నీకు ఎంతో ముఖ్యమైనా, నేను ఆలస్యంగా వస్తున్నా సరే నేను కూడా నీకు కావాలని అనుకుంటున్నావు తండ్రి. నేను నీకు ఆలస్యం చేయను నాయనా. దేవుని దగ్గర ఒక ఒప్పుదల ఒప్పుకుందాం. నా శరీరంలో ఉన్న ప్రతి అవయము నాకు ఎంత అవసరమో, సంఘములో ఉన్న ప్రతి ఒక్కరు కూడా నీకు అవసరము తండ్రి. నా శరీరంలో ఉన్న ఒక వ్రేలు కూడా నాకు అవసరమే. నా శరీరంలో ఉన్న ప్రతి చిన్న అవయము, ఒక చిటికెన వేలు కూడా నాకు అవసరము తండ్రి. అలాగే నేను ఎన్నిక లేని దానను కావచ్చు, ఎన్నిక లేని వాడను కావచ్చు తండ్రి, నేను నీకు అవసరము తండ్రి. చెప్పుకుందాం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. హల్లెలూయా. దేవుని దగ్గర ఒప్పుకోండి. కొద్ది నిమిషాలు ప్రార్థన చేయండి. ఎవరంతకు వారు ప్రార్థన చేసుకోండి. ఒక్క 2 నిమిషాలు. 2 చేతులు జోడించండి. 2 చేతులు జోడించాలి ప్రార్థన చేసేటప్పుడు. కింద ఎక్కడంటే అక్కడ పెట్టకూడదు చేతులు. దేవునికి మన ముఖాన్ని కనపడకుండా. Praise the Lord, praise the Lord, praise the Lord. Hallelujah. Hallelujah, hallelujah. ప్రేమగల తండ్రి, కృపగల నాయన, మీరు మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్నారు తండ్రి. నాయన, నన్ను మమ్మను నీ పోలిక చొప్పున చేసుకున్నారు. మీకు వందనాలు తండ్రి.
నీ ఇష్ట ప్రకారంగా ఉండాలని కోరుకుంటున్నారు. మీకు వందనాలు ప్రభువా. నేను కూడా నీకు అవసరమని కోరుకుంటున్నారు. మీకు వందనాలు ప్రభువా. మీరు ఇచ్చిన మంచి మాటల సందేశాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. నా జీవితంలో తండ్రి నేను నీకు సంపూర్ణంగా అందుబాటులో ఉంటానని ఒప్పుకుంటున్నాను తండ్రి. ఇదిగో నాయన, ఈ సంవత్సరం ఒక నూతన ఒరవడిలో, ఒక నూతనమైనటువంటి నిర్ణయముతో, నూతనమైన ఉద్దేశాలతో నీకు నా పూర్ణాత్మతో, పూర్ణ శక్తితో, పూర్ణ బలముతో ఆరాధిస్తాను తండ్రి. అందుబాటులో ఉంటాను నాయన. దీవించండి, ఆస్వాదించండి. యేసు పరిశుద్ధంలో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మనం అలాగే నిలబడి ఉంటుండగా మన కానుకలు మనం సేకరించుకుందాం. అందుకు గాను పాట పాడకముందు మీకు మరొక చిన్న విషయాలు చెప్పాలని ఆశపడుతున్నాను. గత వారం చెప్పాను, ఈ రోజున పెద్దలకు, లీడర్స్కు ఆర్డినేషన్ ఉంటుందని. అందరినీ శుక్రవారం ప్రార్థనకు రమ్మని చెప్పాను. అని శుక్రవారం ప్రార్థనకు రాలేదు చాలామంది. దయచేసి శుక్రవారం ప్రార్థనకు తప్పకుండా రావడానికి మిమ్మల్ని మీరు సిద్ధపరచుకోండి. సంఘ పెద్దలు గతంలో ఉన్నవారు 12 మంది అలాగే మనకున్నారు. అలాగే ప్రేయర్స్ లీడర్స్ కూడా అలాగే మనకున్నారు. కాబట్టి ఒకరు ఇద్దరు మరి వారి యొక్క పరిస్థితిని బట్టి ఉండలేనన్న కారణముగా వారి స్థానంలో ఒకరిని అనగా సిహెచ్ లక్ష్మిని ప్రేయర్స్ లీడర్గా ప్రకటిస్తున్నాను.